హలో గాయ్స్, వెల్కమ్ అగైన్. చాలామంది కామెంట్స్ చేశారు వీడియోస్ చేయడం ఆపకండి అనేసి. ఇట్ వాజ్ లెస్ సపోర్ట్ బట్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనేసి చాలామంది కామెంట్ చేశారు. సో యాక్చువల్గా నా ఛానల్లోకి వెళ్తే మీకు ఒక ప్లేలిస్ట్ కనిపిస్తుంది ఆర్జుకేటీ అనేసి. సో అందులో చాలా వీడియోస్ ఉన్నాయి. అందులో మీరు ప్రతి ఒక్క వీడియో అయితే చూడండి. అందులో ఆల్రెడీ అన్ని వీడియోస్ చేశాను. సో మళ్ళీ అదే టాపిక్స్ మీద కాకుండా ఇంక కొత్త టాపిక్స్ కవర్ చేద్దాం అనేసి అనుకుంటున్నా. సో నేను మీకు ఫస్టే చెప్పాను కదా, వీడియో చేసినప్పుడు ఆర్జుకేటీ మీద ఫస్ట్ వీడియో చేసినప్పుడు ఈ ఇయర్ది లైక్ మీ ఎవ్రీ కామెంట్కి నేను రెస్పాండ్ అవుతాను అండ్ దాని మీద వీడియో చేస్తాను అనేసి. సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ రిప్లై టు ఆల్ ద కామెంట్స్. సో మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా వీడియోస్ అయితే చేస్తాను. అగైన్ ఐఎమ్ టెల్లింగ్ దిస్, యూ నీడ్ నాట్ టు బి వర్రీ. మీరు IIITలో జాయిన్ అయ్యాక కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నేను చూసుకుంటా, ఇది నా ప్రామిస్. అండ్ ఎన్సీసీ, PH కేటగిరీ అండ్ స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళకి స్పెషల్ రిజర్వేషన్ ఉంటుంది. దీని మీద అయితే వీడియో చేస్తాను. అండ్ గ్లోబల్ కేటగిరీ గురించి కూడా చెప్తాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఏం చేయాలో మీకు తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసేయండి. సో ఈ వీడియోలో అయితే కంప్లీట్లీ రెసిడెన్షియల్ స్కూల్ వాళ్ళ గురించి అయితే చెప్పబోతున్నాను. సో ఒకళ్ళైతే కామెంట్ చేశారు, యూజర్ నేమ్ లేదు, @VVVMT3MR అని ఉంది. సో తన కామెంట్కి రిప్లై ఇచ్చుకుంటూ చేస్తున్న వీడియో. అక్క, ఐఎమ్ రెసిడెన్షియల్ స్టూడెంట్. మా ప్రీవియస్ బ్యాచ్లో 3 మెంబర్స్ బాసర వచ్చింది 2023లో. వాళ్ళకి 10 వచ్చాయి, 10 GPA వచ్చింది. సో రెసిడెన్షియల్ వాళ్ళకి ఛాన్స్ ఉంటుందా? గివ్ మీ సమ్ క్లారిఫికేషన్ అబౌట్ రెసిడెన్షియల్ స్టూడెంట్స్. సో నా ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చెప్పింది ఏంటంటే, గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి అండ్ TS మోడల్ స్కూల్స్ వాళ్ళకి వస్తుంది సీట్. అండ్ ప్రైవేట్ స్కూల్ వాళ్ళకైతే మ్యాక్సిమం ఛాన్స్ ఉండదు. సో 9.8, 10 వస్తే ఖచ్చితంగా సీట్ వస్తుంది. సో మరి రెసిడెన్షియల్ స్కూల్ వాళ్ళకి సీట్ వస్తుందా అంటే, సో ఇది తెలవాలంటే మీకు సెలెక్షన్ ప్రాసెస్ గురించి తెలవాలా. లైక్ IIIT బాసర్ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, దేని బేస్ మీద సెలెక్ట్ చేసుకుంటారు అనేసి. సో మా అప్పుడైతే చాలా అప్లికేషన్స్ ఉండే IIIT బాసర్కి. స్ట్రైక్ వల్ల అండ్ ఫుడ్ పాయిజన్ వల్ల, సో చాలా రీజన్స్ వల్ల అప్లికేషన్స్ అనేవి తగ్గిపోయినాయి. సో మా దాంట్లో అయితే రెసిడెన్షియల్ స్కూల్ వాళ్ళు చాలా తక్కువ ఉన్నాయి. సో అది కంప్లీట్గా అప్లికేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే, గవర్నమెంట్ స్కూల్ వాళ్ళని చూస్తారు. సో ఎవరికైతే 10/10 వస్తాయో సో వాళ్ళందరికీ సీట్ అలాట్ చేస్తారు. సో అన్ని 1500 సీట్స్ కదా, తెలంగాణ మొత్తంలో ఒక 200 మెంబర్స్కి 10/10 వచ్చింది అనుకుందాం. సో ఆ 200 మెంబర్స్కి సీట్ అలాట్ చేసేస్తారు ZPHS అండ్ TS మోడల్ స్కూల్స్ వాళ్ళకి. సో నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంకా 1300 సీట్స్ మిగిలి ఉన్నాయి. సో 9.8 ఒక 700 to 800 మెంబర్స్కి వచ్చింది అని అనుకుందాం, TS మోడల్ అండ్ ZPHS చదివే వాళ్ళకి. ఓకేనా? సో ఆ 700 సీట్స్ వాళ్ళకి ఫిల్ అవుతాయి. అవి కూడా ఎలా ఫిల్ అవుతాయంటే, లైక్ ఆ 700 సీట్స్ కూడా ఎలా ఫిల్ అవుతాయంటే, ఏజ్ క్రైటీరియా అండ్ లైక్ 9.8 వస్తాయి కదా, అందులో మ్యాథ్స్లో 10/10 వచ్చిందా అని చూస్తారు. వస్తే వాళ్ళకి సీట్ ఇచ్చేస్తారు. నెక్స్ట్ సైన్స్. సో అలా ఉంటుంది అనమాట. సో మీరు వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు. 9.8 వచ్చిందంటే మీకు ఖచ్చితంగా సీట్ వస్తుంది 100%. సో ఇంకా 600 సీట్స్ మిగిలి ఉన్నాయని అనుకుందాం. నేను జస్ట్ ఇది మీకు అర్థం అవ్వడానికి నార్మల్ ఫిగర్ చెప్తున్నాను. సో ఇలానే అని ఫిక్స్ అయితే అవ్వకండి, ఓకేనా? మళ్ళీ ఈ 600లో స్పోర్ట్స్ కేటగిరీ అని, PH కేటగిరీ అని, గ్లోబల్ కేటగిరీ అని, NCC క్యాండిడేట్స్ కానీ, సో వీళ్ళందరికీ రిజర్వేషన్ ఉంటుంది. సో ఇవన్నీ ఫిల్ అయిపోయాయి. అయినా సరే ఒక 100 సీట్స్, ఒక 50 సీట్స్ అలా మిగిలి ఉన్నాయి. సో ఒకవేళ అలా మిగిలి ఉంటే రెసిడెన్షియల్ స్కూల్ వాళ్ళకి అండ్ 9.7 వచ్చిన వాళ్ళకి, 9.5 వచ్చిన వాళ్ళకి అప్పుడు వాళ్ళ సీట్స్ అనేది ఇస్తారు. అంటే ఫస్ట్ క్రైటీరియా ఎవరికి ఇస్తారు? 10/10 ZPHS అండ్ మోడల్ స్కూల్స్ వాళ్ళకి. నెక్స్ట్ 9.8, నెక్స్ట్ స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళకి, PH, NCC, గ్లోబల్ కేటగిరీ వాళ్ళకి. సో ఇవన్నీ ఫిల్ అయ్యాక కూడా సీట్స్ మిగిలితే అప్పుడు రెసిడెన్షియల్ స్కూల్ వాళ్ళకి 9.7 అండ్ 9.5 వచ్చిన వాళ్ళకి సీట్స్ ఇస్తారు. సో ప్రతి ఒక్కరైతే కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వరు. సో కొన్ని సీట్స్ మిగిలిపోతాయి. అప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే, ఇందులో కూడా ఫేజెస్ ఉంటాయి. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అనేసి. ఐ థింక్ అప్ టు 3 ఫేజెస్ వరకు ఉంటాయి.
సో కౌన్సిలింగ్ జరిగింది. నెక్స్ట్ ఆ కౌన్సిలింగ్కి ఒక 20 మెంబర్స్ అటెండ్ కాలేదు అనుకుందాం. సో ఎవరైతే అప్లై చేశారో మళ్ళీ అందులోంచి మళ్ళీ ఫిల్టర్ అవుట్ చేస్తారు, మళ్ళీ అగైన్ నేను చెప్పిన ప్రాసెస్ ఉంది. సో నెక్స్ట్ వాళ్ళకి సీట్ ఇస్తారనమాట, సెకండ్ ఫేజ్లో, థర్డ్ ఫేజ్లో అట్లా. సో ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది. ఇయర్ అప్లికేషన్స్ తక్కువ ఉంటే రెసిడెన్షియల్ స్కూల్ వాళ్ళకి అండ్ 9.7 వాళ్ళకి అండ్ 9.5 వచ్చిన వాళ్ళకి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సీట్. అప్లికేషన్స్ మాత్రం ఎక్కువ ఉంటే ఛాన్సెస్ అనేవి కొంచెం తక్కువ ఉంటాయి. మా అప్పుడైతే 9.7 వాళ్ళు కూడా ఎవ్వరు లేరు మా బ్యాచ్లో. అయితే 9.8 అండ్ 10 ZPHS మోడల్ స్కూల్స్లో చదివారు, వాళ్ళకైతే 200% సీట్ అనేది పక్కా. ఇది నా గ్యారంటీ. మిగతావన్నీ ఇట్స్ బేస్డ్ ఆన్ లక్, ఇట్స్ బేస్డ్ ఆన్ అప్లికేషన్స్, ఇట్స్ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే guys. Bye bye.